రేవంత్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల జనం తిరగబడుతుంటే ఎర్ర పార్టీల గొంతు మూగబోయిందా? నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్రం ప్రజా ఉద్యమాలతో అట్టుడుకుతుంటే లెఫ్ట్ పార్టీలు ప్రజా పోరాటాలకు స్వస్తి పలికాయా? హిట్లర్ను మించిన నియంతలా రేవంత్ పాలన సాగిస్తుంటే కామ్రేడ్లు జీ హుజూర్ అంటున్నారా? జనం గొంతుకను వినిపించే ఎర్ర జెండాలు కాంగ్రెస్ పాలకులకు సలాం కొడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎర్ర జెండా అంటేనే ఒకప్పుడు ప్రజా గొంతుకగా పేరు, ప్రజా పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ లెఫ్ట్ పార్టీలు కనిపించేవి. ఉద్యమాలైనా ప్రజా పోరాటాలైనా అక్కడ ఎర్ర జెండా రెపరెపలాడాల్సిందే. వాళ్ళు లేని ఉద్యమం లేదు, చేయని పోరాటం లేదు. అన్యాయం జరిగిన ప్రతి చోట ధిక్కార స్వరమై ఎలుగెత్తి పిడిగిలు బిగిస్తారని పేరుండేది. ప్రజా పోరాటాలైనా భూ పోరాటాలైనా అది ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అదంతా గతమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర జెండాలు ప్రజా గొంతుగను కాదు, ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేసే గులాములుగా తయారయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు నేడు ఎందుకనో ప్రజలకు దూరంగా ఉంటూ పాలకులకు వంత పాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో పోరాటం చేస్తుంటే కామ్రేడ్లు ఎక్కడా కనిపించడం లేదు. విద్యార్థి, యువత, కార్మిక, కర్షక వర్గం కదం తొక్కుతుంటే కామ్రేడ్లు మౌనమే సమాధానం అనేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు, గురుకుల విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు, పోలీసుల కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి, అన్నదాతల ఆక్రందనలు చేస్తున్నారు, హైడ్రా, మూసీ బాధితులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిర్వాసితులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల జనం సర్కారుపై మరలబడుతున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలంగాణ సమాజం మొత్తంగా ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తోంది. రాష్ట్రం మొత్తం పోరాటంతో అట్టుడుగుతోంది. ఇంత జరుగుతున్నా గత ఏడాది కాలంగా రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉద్యమాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు, ప్రభుత్వానికి కామ్రేడ్ల డెడ్ లైన్లు లేవు, ఎర్ర జెండాల నినాదాలు లేవు. అసలు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా? ప్రజా పోరాటాలు, భూ పోరాటాల్లో ఎర్ర జెండాలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే కరువైంది. ఎర్ర పార్టీలంటే ప్రజల పార్టీలంటూ గొప్పగా చెబుతారు గాని ఆ పార్టీల ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం ఇబ్బందులు పడుతుంటే ఆ ఎర్ర జెండాలు ఎక్కడా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీలు బాధితుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ సర్కారుకు ఎర్ర తివాచి పరిచే గులాములయ్యాయా? జనాల గొంతుకగా సర్కారును నిలదీసే దమ్ము లెఫ్ట్ పార్టీలకు కరువైందా? జనం ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా లాఠీ చార్జీలు చేసిన రేవంత్ సర్కార్ను నిలదీసే ధైర్యం లేదా? లెఫ్ట్ పార్టీల్లో పోరాట స్ఫూర్తి చచ్చిపోయిందా? ప్రజలను లెఫ్ట్ చేసి సర్కారుకు వంది మాగదుల్లా ఎందుకు మారారని సామాన్య జనం లెఫ్ట్ పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ పాలనపై అన్ని వర్గాలు తిరుగుబావుట ఎగరవేసి నిలదీస్తున్నారు. మరి ప్రజలకున్న సోయి లెఫ్ట్ పార్టీలకు లేదా? ఆపదలో ఉన్న ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేరా? జనం అవస్థలపై మాట్లాడకుండా ఎందుకు మూతికి ప్లాస్టర్లు వేసుకున్నారు? ప్రభుత్వాలను ప్రశ్నించే తెగువ పోయిందా? నాటి ఉద్యమ పంతా ఏమైంది? ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడా? పోరాటాల ద్వారా ప్రభుత్వాలను కదిలించిన సంఘటనలు మర్చిపోయారా? ఇప్పుడు ప్రభుత్వానికి జీ హుజూర్ అనడమే ఎజెండానా? జనం ఇబ్బందులు పడుతుంటే లెఫ్ట్ పార్టీలు మనకెందుకులే అనుకుంటున్నాయా? ప్రజల గోడును వినే సమయం ఎర్ర పార్టీల దగ్గర లేదా? రేవంత్ సర్కారుకు బాగా ఊదడమే పనిగా పెట్టుకున్నారా? ప్రజల ఎజెండా కాదు, ప్రభుత్వ ఎజెండానే కావాలంటూ సిగ్నల్స్ ఇస్తున్నారా? అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తడమే ఎర్ర పార్టీల వ్యూహమా? రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ కు సలాం చేస్తూ గులాములయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లెఫ్ట్ పార్టీలకుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నా ఆ పార్టీలు గ్రహించలేకపోతున్నాయి. ఎందుకంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ పెట్టుకోవడానికి కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేస్తే
కనీస స్పందన లేదు. హైదరాబాద్లో 144 సెక్షన్ విధించి ప్రజా పోరాటాలను అణిచివేస్తున్న కమ్యూనిస్టులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇందిరా పార్కులో ధర్నాలపై ఆంక్షలు పెట్టినా, ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడలు కట్టినా కూడా ఎర్రన్నల కంటికి కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయకుండా కామ్రేడ్లు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో సిద్ధాంతాలకు కామ్రేడ్లు తిలోదకాలిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కమ్యూనిజం మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. అధికారం పదవుల కోసం ఏకంగా అధికార పార్టీ దగ్గర కమ్యూనిజాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా ఒకవైపు ఉండి పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం పాలకపక్షం పంచన చేరి ప్రజా ఉద్యమ ద్రోహులుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంటే తామే పోరాటాలకు వారసులమని చెప్పుకునే ఎర్రన్నలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ చేయలేదు. అయినా ఎర్ర పార్టీలు మారు మాట్లాడడం లేదు. ఏడాది కాలంగా రైతుల రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్ పై రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న రైతుల నిరసనల్లో ఎర్ర జెండాలు ఎక్కడా కనిపించడం లేదు. అటు నిరుద్యోగులు మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తే ఎక్కడా కూడా కమ్యూనిస్టు పార్టీలు వారితో పోరాటం చేసింది లేదు. నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లలో బంధించి చిత్రహింసలు పెట్టినా కూడా కామ్రేడ్లు స్పందించడం లేదు. రాష్ట్ర కమ్యూనిస్టు ఆఫీసులకు కూతవేటు దూరంలోనే ఉన్న అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు జులుం చేసినా ఎర్ర పార్టీలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. నల్గొండలో గత కొన్ని నెలలుగా అదానీ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా రామన్నపేట రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కామ్రేడ్ల నుంచి స్పందన లేదు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు పేరుతో నిరుపేదల ఇళ్లను కూలగొడుతున్నా లెఫ్ట్ పార్టీలు ప్రజల తరపున ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తెప్పాయి. అయినా లెఫ్ట్ పార్టీలకు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా అన్నదాతలు గళమెత్తినా కామ్రేడ్లు మాత్రం ఆ పోరాటాలకు నీళ్లు వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులను బెదిరిస్తూ వారి భూములు అక్రమంగా గుంజుకుంటున్నా కూడా కమ్యూనిస్టు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతుల పోరాటానికి అండగా నిలబడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో రాజీ పడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు బృందా కారత్ లాంటి కమ్యూనిస్టు అగ్రనాయకురాలు రైతులకు జరిగిన అన్యాయంపై గళమెత్తితే మరి తెలంగాణ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా అక్కడి రైతులు 10 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రజలపై అణిచివేత మరింత ఎక్కువైంది. అయినా ఈ పోరాటం మాత్రం ఎర్ర పార్టీలకు కనిపించడం లేదు. రైతులపై అక్రమ కేసులు పెట్టినా, అరెస్టు చేసి జైళ్లకు పంపినా కామ్రేడ్ల జాడే లేదు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మిత్రపక్షంగా సిపిఐ కూడా కాంగ్రెస్ ఎజెండాను ప్రచారం చేసింది. ఎన్నికలు గడిచి 10 నెలలు కావస్తున్నా హామీలు ఎక్కడికి పోయాయో లెఫ్ట్ పార్టీలకే తెలియాలి. అందుకే ప్రజలంతా లెఫ్ట్ పార్టీల తీరును ఎండగడుతున్నారు. తమ గోడు వినని ఎర్ర పార్టీలకు తగిన శాస్తి తప్పదని తేల్చి చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీ బీ టీమ్గా మారిందా? అందుకే అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తున్న కమలం నేతలు కావాలనే కళ్ళు మూసుకున్నారా? ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బీజేపీ లీడర్లే రేవంత్ సర్కార్కు అన్ని విధాలా అండగా ఉంటున్నారా? 2 పార్టీల మధ్య క్రిడ్ ప్రోకో నడుస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బీజేపీలు బద్ద వ్యతిరేక పార్టీలు. రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు. అలాంటి పార్టీలు తెలంగాణలో మాత్రం మిలాఖత్ అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బి టీమ్ గా పనిచేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన కమలం నేతలు కాంగ్రెస్ పక్షాన చేరి రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉంది. రేవంత్ సర్కార్ అభివృద్ధి సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోంది. అయినా బీజేపీ మాత్రం కాంగ్రెస్ ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. చివరకు రాష్ట్రంలో అన్నదాతలు రోడ్డెక్కి న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నా కమలం పార్టీలో చలనం లేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నా తెలంగాణలో హస్తం పార్టీ విధానాలను వ్యతిరేకించే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎక్కడా బీజేపీ కాంగ్రెస్ పై ఉద్యమించడం లేదు. ఎక్కడా ప్రజా పోరాటం చేయడానికి కూడా బీజేపీ ముందుకు రావడం లేదు. రైతుల ఆందోళనకు అండగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే పని చేయడానికి కూడా కమలం నేతలు వెనుకంజ వేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇలా అంశమేదైనా రైతులంటేనే లైట్ తీసుకుంటోంది బీజేపీ. అందుకే కమలం నేతలే కాంగ్రెస్ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి సర్కారును వెనకేసుకు వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూసి హైడ్రా బాధితుల గురించి ఇప్పటి వరకు బీజేపీ మాట్లాడలేదు. కొంతమంది నేతలైతే అధికార పార్టీల కంటే ఎక్కువగా హైడ్రా విషయంలో రేవంత్ సర్కార్ ను సపోర్ట్ చేయడం ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. ఓవైపు బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే హైడ్రాను, రేవంత్ సర్కారును బీజేపీ నేతలు వెనకేసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులుంటే కమలం ఎంత దూకుడును ప్రదర్శించాలి? ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలి. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. నిర్వాసితులకు, నిరుద్యోగులకు, యువతకు అండగా నిలబడాలి. కానీ రాష్ట్ర బీజేపీ ఆ పని చేయడం లేదు. తెలంగాణలో ఎక్కడా బీజేపీ నేతలు కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన పాపాన పోవడం లేదు. అదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరభేరి మోగించిన అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అయినా బీజేపీ నేతలు మాత్రం పరోక్షంగా రేవంత్ సర్కార్ కు సపోర్ట్ చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య గ్రూప్ 1 అభ్యర్థులు పోరాటం చేస్తే ఏదో చేస్తామన్న రేంజ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు. తెర వెనక జరిగిందేంటో కానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడా ప్రభుత్వంపై మాట్లాడరు. అదానీ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు గళమెత్తితే అది కూడా కమలం పార్టీకి కనిపించదు. లగచర్ల లడాయిపై నోరు మెదపరు. మూసీ విషయంలోనూ రేవంత్ సర్కారుకే అండగా నిలిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై పేదల పక్షాన నిలబడకుండా పాలకవర్గం పక్షాన బీజేపీ నిలవడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. రేవంత్ రెడ్డి పాలనపై ఈగ కూడా వాలకుండా బీజేపీ సపోర్ట్ చేయడం ఎందుకో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కాంగ్రెస్ సర్కారుకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ వైపు నిలబడుతూ ప్రజలను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం కమలం పార్టీ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లగచర్లలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నా అటువైపు కూడా కాషాయ నేతలు చూడలేదు. వారి పోరాటానికి కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. కానీ కడుపు మండిన రైతులు తిరుగుబాటు చేస్తే మాత్రం బీజేపీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. 10 నెలలుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కమలం ఎంపీలు గంటల్లోనే కలెక్టర్ ఆఫీస్ కు పోయి నిస్సిగ్గుగా అధికారులకు మద్దతిచ్చారు. మద్దతిచ్చేందుకు పోటీ పడి వెళ్లిన బీజేపీ నేతలు మరి రైతుల ఆందోళనలు ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి నుంచి సమాధానమే లేదు. లగచర్లలో ఫార్మా వస్తే నష్టపోయేది రైతులు, అంటే అన్నదాతలే బాధితులు.
నిర్వాసితులయ్యేది అక్కడి ప్రజలు. కానీ బీజేపీ నేతలు మాత్రం అధికారులను పరామర్శిస్తారు. అక్రమ కేసులు పెట్టి అన్నదాత చేతులకు బేడీలు వేసి జైల్లో పెడితే మాత్రం బీజేపీ నేతల నోట ఉలుకు లేదు, పలుకు లేదు. రైతులను పరామర్శించడానికి మాత్రం కమలం పార్టీ నేతలకు మనసు రాదు. అన్నదాతల కుటుంబ సభ్యుల దగ్గరకు పోయేందుకు కాళ్లు రావు. నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, రైతులు, హైడ్రా మూసీ బాధితులు, గ్రూప్ అభ్యర్థులు, డిఎస్ఏ అభ్యర్థులు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, కౌలు రైతులు, గిరిజనులు, ఆదివాసీలు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డి సర్కార్ కు జై కొట్టడమే ఎజెండాగా వ్యవహరిస్తోంది బీజేపీ. ఇదంతా క్రిడ్ ప్రోక్రోలో భాగంగానే జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోణంలో ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పాలకులకు వంతపారడం వెనుక కారణాలేంటో బీజేపీకి తెలియాలి. అందుకే జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకునే పార్టీలు ఇక్కడ మాత్రం మిలాఖత్ అయ్యాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఆయా పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.